హలో. ఈ వీడియోలో మనము పొలిటికల్ సైన్స్లో భాగంగా ఒక్కో టాపిక్ గురించి మాట్లాడుకునే ముందు ఈ వీడియోలో మ్యాకియావెల్లి గురించి మాట్లాడుకుందాం అన్నమాట. అసలు ఎవరి మ్యాకియావెల్లి అంటే హీ వాజ్ ఇన్ బిట్వీన్ ద ఇయర్స్ ఆఫ్ 1469 to 1527 అనమాట. ఈ మధ్యకాలంలో బతికాడు. మనం ఈ ఎరాని చూస్తే నియర్లీ 1470s to 1530s ఈ ఏరియాలో కాంటెంపరీగా ఇండియాలో ఎవరున్నారంటే అప్పుడు ఇండియాని రూల్ చేస్తుంది. అప్పుడే బాబర్ వచ్చి అటాక్ చేశాడు ఇండియాని ఆ టైంలోనే. తర్వాత వచ్చేసి సౌత్ ఇండియాలో చూస్తే శ్రీకృష్ణదేవరాయలు రూల్ చేస్తున్నాడు. తర్వాత షేర్షా సూరి ఎవరైతే బాబర్ అటాక్ చేసి వెళ్ళిపోయిన తర్వాత తను చనిపోయిన తర్వాత మెజారిటీ పోర్షన్ని షేర్షా కంట్రోల్ చేశాడు కదా. షేర్షా కూడా సేమ్ లైఫ్ లైన్కి చెందినవాడే, అంటే సేమ్ కాంటెంపరీస్ అనమాట వీళ్ళంతా. ఆ టైంలో ఉన్న థింకర్స్ గురించి కూడా మనం ఒక ఐ వేయచ్చు అనమాట. యూపీఎస్సీ అనేది అన్ప్రెడిక్టబుల్ కాబట్టి వీ కెన్ లుక్ ఫర్వర్డ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తే మ్యాకియావెల్లిని తర్వాత మన ఎవరు చాణక్య, ఈ ఇద్దరి మధ్య ఉన్న సిమిలారిటీస్ డిసిమిలారిటీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని ఒక పాస్ట్లో క్వశ్చన్ వచ్చింది. సో ఇండియన్ ఫిలాసఫర్, వెస్టర్న్ ఫిలాసఫర్ ఈ ఇద్దరిని కంపారిటివ్గా అడిగే ఛాన్సెస్. సో ఈ కంటెక్స్లో కూడా క్వశ్చన్స్ ఫ్రేమ్ అవ్వచ్చు. ఫస్ట్ మనం మ్యాకియావెల్లి చూసుకున్నట్టయితే మ్యాకియావెల్లి ఈజ్ సో ఫేమస్ ఫర్ హిస్ బుక్ ఇన్ ద మోడర్న్ టైమ్స్, ద బుక్ నేమ్డ్ యాజ్ ద ప్రిన్స్. ద ప్రిన్స్ అనే బుక్ ఏదైతే మ్యాకియావెల్లి రాశాడో ఇట్ ఈజ్ యాక్టింగ్ యాజ్ మ్యాగ్నా కార్టా ఫర్ ఆల్ ద పొలిటీషియన్స్ ఆఫ్ టుడే. దాంట్లో ఉన్న టాక్టిక్స్, దాంట్లో ఉన్న ట్రిక్స్, దాంట్లో ఉన్న పొలిటికల్ ఫండమెంటల్స్ ఇప్పుడు చాలా పొలిటీషియన్స్కి హెల్ప్ అవుతున్నాయి అన్నమాట. వాటిలో కొన్ని థింగ్స్ మనం చూస్తే ఆయన ఇచ్చినటువంటి కొటేషన్స్ కానీ లేదా సమ్ అదర్ థింగ్స్ మనం చూస్తే ఫస్ట్ వన్ ఆఫ్ ద ఫేమస్ థింగ్ వచ్చేసి దెర్ విల్ బీ నో పర్మనెంట్ ఎనిమీ ఆర్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్ ఇన్ ద పాలిటిక్స్లో ఎవరు పర్మనెంట్ ఫ్రెండ్స్ ఉంటారు, ఎవరు పర్మనెంట్ ఎనిమీస్ ఉంటారు. తర్వాత వచ్చేసి ఇఫ్ అన్ ఇంజురీ హ్యాస్ టు బి డన్ టు ఎ మ్యాన్ ఇట్ షుడ్ బి సో సివియర్ దట్ హిస్ వెజెన్స్ నీడ్ టు బి ఫియర్డ్. అంటే నువ్వు ఒక పర్సన్ని గాయపరచాలనుకుంటే ఎలా గాయపరచాలంటే తను మళ్ళీ తిరిగి రివెంజ్ తీర్చుకోవడానికి తను భయపడాలన్నమాట. అంతగా గాయపరచాల, అంత సివియర్గా ఉండాలి నువ్వు చేసే గాయం అనేది. దట్స్ ద ఫిలాసఫీ హీ హ్యాస్ గివెన్ టు ద త్రూ దిస్ హిస్ బుక్స్ ఆర్ సంథింగ్ ఎల్స్. మనం ఇప్పుడు చూస్తే మేజర్గా మ్యాకియావెల్లి అనే అతను ప్రామినెంట్ ఫిగర్ కాదనమాట. ఇటాలియన్ కోర్ట్స్లో కానీ లేదా ఇటాలియన్ అడ్మినిస్ట్రేషన్ లేదా అప్పుడున్న రోమ్కి సంబంధించిన ఒక చిన్న కోర్టులో పనిచేసే ఒక చిన్న ఎంప్లాయీ లాగా మనం మాట్లాడుకుంటాం, కానీ అతని ర్యాంక్ గురించి ఎక్కడ మనకు తెలియదు అనమాట. తను ఒక నార్మల్ పర్సన్ కింగ్డమ్లో పనిచేసి తన చుట్టూ ఉన్న దాన్ని అబ్జర్వ్ చేస్తూ కొన్ని రైటింగ్స్ రాశాడనమాట. అలా తను రాసిన బుక్స్లో ద ఫేమస్ బుక్ మనం మాట్లాడుకున్నట్టు ద ప్రిన్స్, సెకండ్ వన్ ఈజ్ ద డిస్కోర్సెస్ ఆన్ లివి అనే ఒక రోమన్ ఫిలాసఫర్ ఉన్నాడు. ఎప్పుడు సమ్ 2nd century BC ఆ టైంలో అనమాట. ఆ టైంలో ఆ ఫిలాసఫర్ దాని మీద డిస్కోర్సెస్ రాశాడనమాట మ్యాకియావెల్లి. దాన్ని ద డిస్కోర్సెస్ ఆఫ్ లివి అన్నారు. ఇది తర్వాత ఇంకోటి ద ఆర్ట్ ఆఫ్ వార్ అనే బుక్ను కూడా మ్యాకియావెల్లి రాశాడు. తర్వాత వచ్చేసి ఈయన ఇటలీలోని ఫ్లోరెన్స్ అనే ప్లేస్లో పుట్టాడనమాట 1469 3rd Mayలో. తర్వాత వచ్చేసి తనను ఒక ప్రాక్టికల్ మ్యాన్ అలాగే ఒక స్ట్రిక్ట్ పొలిటికల్ థింకర్, ఈ రెండు అని చెప్పచ్చు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసే ఒక పర్సన్ లాగా మనం చూడొచ్చు అనమాట. స్ట్రిక్ట్ పొలిటికల్ థింకర్ అంటే ఇలాగే చేయాలి, ఇలాగే ఉండాలి అని చెప్పే ఒక టైప్ ఆఫ్ పర్సనాలిటీ. కానీ తను ఒక ప్రాక్టికల్ మ్యాన్ కూడా. ఎలాగంటే నీ దేశం కోసం నువ్వేమన్నా చేయొచ్చు, బట్ ద సావరెంటీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ యువర్ కంట్రీ ఈజ్ ద ఫైనల్.
మీన్స్ ఈజ్ జస్టిఫైయింగ్ హిస్ ఎండ్స్ మీన్స్ ప్రాక్టికలీ హీ వాజ్ థింకింగ్. అండ్ ఏదైనా చెయ్యొచ్చు అని చెప్పే దాంట్లో ఒక స్ట్రిక్ట్ పొలిటికల్ థింకర్ని మనం చూడొచ్చు అనమాట. తర్వాత మ్యాకియావెల్లీ వాజ్ ద సెంట్రల్ ఫిగర్ ఇన్ ద మోడర్న్ సీన్ ఆఫ్ పొలిటికల్ రెనైసెన్స్. మనం మాట్లాడుకున్నట్టు మోడర్న్ పొలిటికల్ ఎరాలో తను ఒక సెంట్రల్ ఫిగర్గా యాక్ట్ చేస్తున్నాడు తను రాసిన ద ప్రిన్స్ బుక్ ద్వారా. ఆల్దో మ్యాకియావెల్లీ తనను తాను ఎప్పుడు ఫిలాసఫర్గా కన్సిడర్ చేయలేదు, బట్ మోస్ట్ ఆఫ్ ద తర్వాత వచ్చినటువంటి పొలిటికల్ ఫిలాసఫర్స్ కానీ లేదా డిఫరెంట్ థింకర్స్ కానీ తన రైటింగ్స్ తన వర్కింగ్స్ చూసుకొని ఇన్స్పైర్ అయ్యి దాని ద్వారా రైటింగ్స్ రాసిన వాళ్ళు ఉన్నారు. సో హీ ఈజ్ అబ్సల్యూట్లీ కాల్డ్ ఏ ఫిలాసాఫికల్ అండ్ పొలిటికల్ థింకర్ అన్నమాట. అండ్ ఇది తన యొక్క ఇంట్రడక్షన్ మేజర్గా. తర్వాత మోరల్ నిహిలిజం అనే ఒక కాన్సెప్ట్ ఉంది. నిహిలిజం అంటే టు రిజెక్ట్ ఆల్ ద థింగ్స్, దెర్ ఈజ్ నథింగ్ అని. ఫర్ ఎగ్జాంపుల్ మోరల్ నిహిలిజం అంటే దెర్ విల్ బి నో ఎథిక్స్ అట్ ఆల్. ఎథిక్స్ ఎటువంటివి లేకుండా ఉండడం. కొంతమంది థింకర్స్ ఈ మ్యాకియావెల్లీని మోరల్ నిహిలిస్ట్గా చూస్తారనమాట. అంటే ఏ ఎథిక్స్ ఉండకూడదు, ఇలాగా అబ్సల్యూట్ పర్మనెంట్గా యాక్ట్ చేయాలి. కానీ ఇంకో యాంగిల్లో అది తప్పు అనమాట. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే హీ ఈజ్ టాకింగ్ అబౌట్ హౌ టు సేఫ్ గార్డ్ యువర్ కంట్రీ, హౌ టు బీ ఏ స్ట్రాంగ్ కింగ్ అని చెప్పి దాంట్లో అయినా ఒక టైప్ ఆఫ్ ఎథిక్స్ ఉంది కదా, అక్కడ ఈజ్ నాట్ ఏ మోరల్ అన్హిలిస్ట్ అని చెప్పి మనం చెప్పచ్చు అనమాట. రేపొద్దున క్వశ్చన్లు కూడా ఇలాగే ఫ్రేమ్ అవుతాయి. ఎలాగంటే మ్యాకియావెల్లీ ఈజ్ సెడ్ టు బీ ఏ మోరల్ అన్హిలిస్ట్. ఇఫ్ ఎస్ ఎక్స్ప్లెయిన్, ఇఫ్ నాట్ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్, లైక్ దట్ ఆఫ్ క్వశ్చన్స్. వీ హ్యావ్ టు గివ్ ఏ బ్యాలెన్స్డ్ ఆన్సర్ అనమాట ఇలాగా. తర్వాత మనకు వచ్చేస్తే మ్యాకియావెల్లీ ఎక్కువగా మాట్లాడింది ఒక కింగ్ కావాలనుకునే అతను, ద ప్రిన్స్ అనేవాడు ఎలా ఉండాలి. ద హోల్ బుక్ టాక్స్ అబౌట్ ద ప్రిన్స్ కదా. సో కింగ్ కావాలా అనుకునేవాడు, ద ప్రిన్స్ అనే అతను, యువరాజు ఎలా ఉండాలా అనే దాని గురించి మాట్లాడాడు మేజర్గా. తర్వాత వచ్చేసి హ్యూమన్ నేచర్, మనిషి అనేవాడు తన నేచర్ ఎలా ఉంటుంది, అలాంటి సిచ్యువేషన్స్లో ఒక ప్రిన్స్ అనేవాడు తన రాజ్యం కోసము వీటిని ఎలా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత మొరాలిటీ, రిలీజియన్, ఒక మొరాలిటీ అనేది ఎలా మెయింటైన్ చేయాలా, రిలీజన్ అనే దాన్ని ఒక స్టేట్ని కాపాడుకోవడానికి ప్రిన్స్ అనేవాడు ఎలా వాడుకోవచ్చు, ఈ టైప్ ఆఫ్ దీని గురించి చెప్పాడు. తర్వాత మ్యాకియావెల్లీని సమ్ టైమ్ లోకల్ థింకరు లేదా నారోలీ అవుట్డేటెడ్గా చూస్తారనమాట కొంతమంది థింకర్స్. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని ఒక ప్రీవియస్ క్వశ్చన్ వచ్చింది. తర్వాత తన ఓవరాల్ పొలిటికల్ థాట్ ఏంటి, క్రిటికల్గా అనలైజ్ చేయండి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ అవ్వచ్చు అనమాట. ఇప్పుడు మనము ద ప్రిన్స్ అనేవాడు ఎలా ఉంటాడు మ్యాకియావెల్లీ ప్రకారము అనే దాని గురించి మాట్లాడుకుందాం అనమాట.